శేఖర్ గారు డైవర్ట్ చేయండి ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు, వైఎస్ఆర్సీపీ హయాంలో 17% నుంచి కూడా ఆదాయం 9.8% పడిపోయింది అనేది, అదేవిధంగా తెచ్చిన డబ్బులు అప్పులన్నీ కూడా దారి మళ్లింపులు జరిగాయి అనేది వినిపిస్తూ ఉంది. ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. హామీలు అమలు చేయకపోయినప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని మేము చేశాము, కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పుంజుకోగానే ముందుకు వెళ్తామని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి ఓవరాల్ గా? మీ కామెంట్ ఏంటి? చంద్ర గారు, మీకు అట్లాగే యువ జర్నలిస్టులు శేఖర్ రెడ్డి గారు కానీ, లేకుంటే అజయ్ గారు కానీ, కీర్తన్ అట్లాగే ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 3 వారాలు విన్నాం, ప్రజల ముందు పెట్టారు. చాలా ఆరోగ్యకరమైన చర్చ, ఎక్కడా కూడా క్రాస్ టాక్ లేదు. చాలా నాకు బాగా నచ్చింది. చర్చలో యువమిత్రులందరూ బాగా సహకరిస్తున్నారు. మొట్టమొదటి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అని సామెత ఉన్నది, మాట అనుకుంటారు. చావు కబురు చల్లగా చెప్పింది చంద్రబాబు నాయుడు. నేను విమర్శ కాదు, ఎందుకంటే అవసరమైన నాకు వీలు లేదు, ఇట్లా జరుగుతుంది, మేము పూజ చేసుకోవాలి, కొద్ది రోజులు ఆగండి అని ఇప్పుడు 7 నెలల తర్వాత చెప్పింది. మంచిదే. నేను ఏంటంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాన్ని ప్రజలకు వివరించింది, చాలా కరెక్టే. కానీ మేమందరం మనలాంటి వాళ్ళం అడిగినప్పుడు ఈ సమాధానం ఇవ్వలేదు కదా అని సమస్య. ఆనాడు ఏమన్నా అంటే ఆయనే డీబీటీ నొక్కుంటూ పోతున్నాడు, నొక్కితే రావు, రెండు ఈవీఎం నొక్కాలి, పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎన్నికలు, ప్రతిసారి డీబీటీల్లో బటన్లు నొక్కుతున్నారు అని ప్రశాంత్ కిషోర్ పేపర్ మనందరం ఉన్నాం కదా అన్నాడు. డీబీటీలు నొక్కితే లాభం లేదు, ఈ బటన్ నొక్కరు, ఆ బటన్ నొక్కరు. వాళ్ళని సంక్షేమ పథకాలు ప్రజలకు అర్థమైంచదు. ప్రజలు ఏమంటే ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు ఆగవు, ఇంతకంటే మించే వస్తే కానీ ఆగవు. అందుకని సమస్య ఏంటంటే ఇంతకు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు ఏదైతే అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నప్పుడు మనం అడిగినాం, 1,40,000 కోట్ల రూపాయలు అవుతుంది, మీరు బడ్జెట్ అంచనా వేసుకొని ఇస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లేకుంటే కూటమి నేతలందరూ ఏమన్నారు అంటే నాకు తెలుసు, మేము సంపద సృష్టిస్తాం, మేము పంచుతామన్నారు. నేను అన్నాడు, సంపద సృష్టించడం 1 రోజులో కాదు, రోమనగరం 1 రోజులో నిర్మాణం కాలేదు, వాళ్ళే అప్పులు చేసిపోయిందని మీరు అంటున్నారు. 13 లక్షలు 14 లక్షలు, మరి మీరు ఎట్లా ఇస్తారని అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా కూటమి నేతలు సమాధానం ఇదే, సంపద ఇస్తాం అనుకుంటూ వచ్చారు కదా. అంటే సంపద సృష్టించడం అనేది ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు, మనకు ఇంతకుముందే మన కీర్తన్ గారు చెప్పారు, మన కుటుంబం అంటే కుటుంబంలో ప్రయారిటీస్ కరెక్టే. కుటుంబం ఎట్లాగో రాష్ట్రం కూడా అట్లాగే, ప్రభుత్వం కూడా అట్లాగే కదా. ప్రయారిటీస్ నిర్ణయించుకోవాలి మనం. ఇప్పుడు కూట్లేరు వాయిదినోడు ఏట్లర్ అయితే తీసినట్టు మీరు పిల్లలకు హామీ ఇస్తారు. పిల్లలు ఏమంటారు, 10th క్లాస్ పాస్ అయితే నాకు బైక్ కొని డాడీ అంటారు అనుకోండి. మనం ఏం చేస్తాం, కాదు బిడ్డ మీరు సైకిల్ కొనిస్తా, బైక్ నాకు స్తోమత లేదు అంటాం. మన కుటుంబాల్లో ఎట్లా సర్దుకుంటామో ప్రయారిటీస్ నిర్ణయాల్లో మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేయాలి కదా. ఎందుకంటే ఆ ప్రజలకు అపరిమితమైన కోరికలు ఉంటాయి, పరిమితమైన వనరులే ఉంటాయి ప్రభుత్వాలు. ఈ పరిమితమైన వనరులను అపరిమితమైన కోరికలకు అనుసంధానం చేసేది రాజకీయం కావాలి, కానీ ఆశలు పెంచేది రాజకీయం కావద్దు కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాట, కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అని ఉంటుంది. పెడతామని ఆశ పెట్టిండ్రు, మరి ఇప్పుడు వాళ్ళ ఆశపడ్డ వాళ్ళు అడుగుతారు కదా. అడుగుతలేరంటే మనం కళ్ళు మూసుకున్నట్టు లెక్క. గ్రామాలకు వెళ్దాం, ఖచ్చితంగా అడుగుతున్నారు. అమ్మఒడి ఏమైంది అంటున్నారు. ఉదాహరణకు నీకు 15,000, నీకు 15,000 అన్నారు కదా, అది ఏమైంది అని అడుగుతున్నారు కదా. నేను వాస్తవం చెప్పిన దానికి అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే వాస్తవం చెప్పారు, అనుభవానికి వస్తుంది. అనుభవం ఆయనకు లేక కాదు, 40 ఏళ్ళ అనుభవం ఆయనకు లేక కాదు. కానీ అప్పుడు ఏమైందంటే అధికారులకు ఎట్లయినా రావాలనే ఉద్దేశంగా అమలు కాని హామీలు, అలవి కాని హామీలు ఇచ్చారు. అమలు కాని హామీలు అని నేను అంటాను, ఎందుకంటే అమలు చేస్తుండొచ్చు, కానీ అలవి కాని హామీలు ఇచ్చారు. మన చేతిలో ఇప్పుడు లేకుండా పోయింది కదా. ఈ సరే కోట్ల అప్పుల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు, మెల్లమెల్లగా తగ్గుతున్నాయి అప్పులు. 13 లక్షల నుంచి ఇప్పుడు 7 లక్షల కోట్లలోకి వచ్చింది కదా. కనుక ప్రతిరోజు పరగడిపోయినట్టు ప్రతిసారి అప్పు చేసుకుంటూ పథకాలు తీర్చలేమని అర్థమైన తర్వాత చంద్రబాబు నాయుడు వాస్తవాలు వెల్లడించారు. ఈ వాస్తవాలలో నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను చంద్రబాబు నాయుడు. ఏమనంటే ఏవైతే టైట్ పథకాలు ఉన్నాయి, ఉదాహరణకు పోలవరంకి వచ్చి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి, పోలవరానికి ఖర్చు పెట్టాలి కదా. గతంలో ఇదే బీజేపీ వాళ్ళు లేరు, ఉంటే బాగుండేది. నేనేమంటున్నాను, గతంలో చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినప్పుడు పోలవరాన్ని ATM గా వాడుకున్నాను, అదే బీజేపీ ప్రచారం చేసింది. మళ్ళీ అదే అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అదే ATM గా వాడుకున్న ప్రచారం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన డబ్బులు, ముఖ్యంగా పోలవరానికి ఇచ్చిన డబ్బులు, అమరావతికి రాలేదు తర్వాత మధ్యన, అప్పుడు అమరావతికి ఇచ్చిన డబ్బులు కానీ వాడుకుంటున్నారు ATM లాగా పోలవరం అనే మాటను మోడీతో సహా 10 సార్లు అన్నారు. వచ్చిన 10 సార్లు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 10 సార్లు అనుకుంటూ వచ్చారు. మరి వాడుతున్నప్పుడు ఏం చేశారు వీళ్ళు? అందుకని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్పారు, ఏ పథకానికి వచ్చిన డబ్బులు ఆ పథకానికి వాడాలి, మనం దాని ₹1 కూడా బయటకు వాడడానికి వీల్లేదు. కరెక్ట్, చాలా కరెక్ట్. వాడితే కూడా తప్పు అవుతుంది అంటున్నాను. రామ్మోహన్ గారు, ఇక్కడ నాదో ప్రశ్న, అంటే గతంలో ఉన్న
ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది నేను ఉంటాను రాజకీయాల్లో, నన్నైనా ప్రశ్నించండి అన్నారు. ఒకవేళ వీళ్ళు ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వ హామీల్లో ఏమైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి పోలవరం ఏప్రిల్ 2027 నాటికి కంప్లీట్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు, లేదా డబ్బులకి సంబంధించి కూడా ఏదైనా ఒక తప్పు జరిగితే ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు కదా. ఏమంటున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఏమైంది, కూటమి ఒక్కసారి చంద్ర గారు మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు చూడండి, ఆ సీన్ చూడండి ఒకసారి. కేంద్ర మంత్రి పక్కనే ఉండి, కేంద్ర ప్రతినిధి పక్కనే ఉండి దాన్ని ముట్టుకోలే కనీసం. జనసేన టీడీపీ మాత్రమే ఇద్దరు మేనిఫెస్టో ప్రకటించారు, కానీ బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోలే. మా ఎజెండా మాకుంది, మా లెక్క మాకుందని. అందుకనే అన్ని పార్టీలు పునరాలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది అంటున్నాను. ఈ ఒక్కరే కాదు, ఇవాళ సూపర్ 6 అన్న చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, అంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్, అదే వరవాడలో తెలంగాణలో కాంగ్రెస్, అంటే అదే వరవాళ్ళు మొన్న కశ్మీరు, అట్లాగే హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు, ఇప్పుడు ఢిల్లీ చూడండి, ఢిల్లీలో అదే జరుగుతుంది కదా. కానీ మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు మల్లికార్జున ఖర్గే గారు అని యాక్చువల్ గా 2 జాతీయ పార్టీల అధ్యక్షులు కూడా చాలా పరమగా ఉన్నారు, ఏది అధ్యక్షులు కానీ నాయకులు కానీ, మోడీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారు, వివిధ ఉచితాలు ఇచ్చే ముందు, మనం పథకాలు ప్రకటించే ముందు మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి లెక్కలోకి తీసుకోవాలని అన్నారు కదా. అని కూడా మళ్ళీ వాళ్ళు అదే హామీలు ఇస్తున్నారు. ఇవాళ అంతకు మించి ఢిల్లీలో హామీలు చూస్తే చంద్రు గారు మనం ఆశ్చర్యపోతాం, చేతికి ఎముక లేకుండా నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అదే వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇదంతా పునరాలోచించుకుంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది కదా. అందుకని అన్ని పార్టీలు ఈ హామీల మీద అమలు మీద ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా సరే సంపద సృష్టించే పనులు పడండి, వీలైనంత వరకు తొందరగా హామీలు అమలు చేయండి అంటున్నాడు. కేవలం సంక్షేమ పథకాలతోనే ఓటర్లు గెలిపిస్తారా అంటే అబద్ధం. కానీ ఆశపడతారు కదా, ఇస్తారంటే ఆశపడతారు కదా. ఇప్పుడు ఆశపడ్డ వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం ఇది కాదు. గతంలో సంపద సృష్టించి ఇస్తామన్నారు కనుక ఆ హామీ నిలబెట్టుకొని అడుగుతారు. గతంలో ఇంకొక మాట చెప్తాను, అంటే గతంలో మొత్తం అంత ప్రభుత్వాలు శాశ్వతం చంద్రు గారు, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు వాళ్ళు వస్తే రేపు పోతాయి. అందుకని 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. మొదలు 5 ఏళ్ళేమో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, 2 5 ఏళ్ళు వైసీపీ చూశారు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మళ్ళీ చూస్తున్నారు. కానీ ప్రజలు ఏమంటారు అంటే శాశ్వతం కదా, కంటిన్యూటీ కదా, మరి గతంలో అనుభవం మీకు లేదా, మరి ఇటువంటి అన్నప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారని ప్రజలు అడుగుతారు కదా. ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పారు, కానీ సమాధానం సరిపోదు, ప్రజలు ఇంకా అడుగుతూనే ఉంటారని అంటున్నారు. రైట్ రామ్మోహన్ గారు. అజయ్ గారు ఏమంటారు? ఇప్పుడు మీరు రామ్మోహన్ గారి వ్యాఖ్యలు విన్నారు, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు అన్నారు